హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను గుమగుమలాడే ఎండు రొయ్యలు పులుసు పెట్టాను. చాలా బాగొచ్చింది. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే నేను కొన్ని ఎండు రొయ్యలు తీసుకున్నానండి. అంటే చికెన్ లేదు కదా! సో, ఎండు రొయ్యలు చేయాలని చెప్పి ఎండు రొయ్యలు పులుసు పెట్టాననమాట. గుడ్లు గూడా లేవు వేయాలంటే. సో, నేను ఉల్లిపాయ వేసి ఎండు రొయ్యల పులుసు చేశాననమాట. 2 ఆనియన్స్ తీసుకున్నా. అంటే పెద్దగున్నాయని చెప్పి నేను 2 ఆనియన్స్ తీసుకున్నా. యాక్చువల్లీ అవి ఒక 3 ఆనియన్స్‌తో సమానం ఉంటాయనమాట. సో, ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది. ఎందుకంటే నేను టమాటో అనేది నేను యాడ్ చేయట్లేదు. సో, అందు గురించని నేను కొంచెం పెద్దగున్న ఆనియన్ తీసుకొని అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసి ఆనియన్ అయితే నేను ఫ్రై చేసేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని. ఆయిల్‌లో ముందుగా ఏం వేసాననుకుంటున్నారా? కొంచెం జీలకర్ర పొడి అండ్ మెంతి పొడి వేసాననమాట. మీకు తెలుసు కదా! వెజ్ కర్రీస్‌లో మనం మెంతి పొడి అనేది వేసుకుంటే రుచి అనేది బావుంటుంది. అండ్ ఆల్సో హెల్త్‌కి కూడా మెంతి పొడనేది చాలా మంచిది. మీకు తెలుసు హెయిర్‌కి కూడా చాలా మంచిది అని. సో, మనం వెజ్జెస్‌లో ఆ మెంతి పొడనేది యాడ్ చేసుకోవచ్చు. చికెన్, మటన్ కాదు అండి. ఓన్లీ ఫిషెస్ అండ్ కూరగాయల్లో ఈ మెంతి పొడనేది మనం వేసుకోవాలి. తర్వాత నేను ఆనియన్ బాగా వేయించేసాను. వేయించాక కొంచెం పసుపు వేసి, ఈ ఎండు రొయ్యలనేవి నేను ఈ ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నా. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఆహ్, ఇవి వేసాను. ఫ్రై అయిన తర్వాత ఆహ్, ఆ ఆయిల్‌లో ఈ రొయ్యలు కూడా ఫ్రై అయిపోయింది. స్మెల్ కూడా పోయి చాలా కొంచెం క్రంచీగా చేంజ్ అవుతాయి. అలా అవ్వాలన్నమాట. టేస్ట్ బావుంటుంది. అండ్ తర్వాత నేను అవి వేగిన తర్వాత కొంచెం సరిపడినంత నేను కారం వేశాను. సరిపడినంత సాల్ట్ వేసి, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేశానన్నమాట. టమాటోస్ వేయట్లేదు. నేనేం చెప్పాను కర్రీ ఫస్ట్ ఎండు రొయ్యలు, ఉల్లిపాయ పులుసు అన్నమాట. సో, ఈ కూరైతే చాలా బావుంటుంది. ఎంత ఈజీనో చూసారా నేనెంత ఫాస్ట్ చెప్పానో మీకు? ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ లేవు. సో, ఇదెలా అంటే వేసేసిన తర్వాత మనం మూత పెట్టేయాలి. ఆయిల్ అంతా పైకి పేరుకునే వరకు కూడా మనం ఈ కర్రీని కుక్ చేసుకోవాలన్నమాట. అది అలా అయిన తర్వాత ఆ టెక్స్చర్ వస్తది చూడండి. ఆ ఆనియన్ తగులుతది, రొయ్యలు తగులుతాయి. ఆ పులుపు టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఆయిల్ అనేది పైకొచ్చేసిన తర్వాతనే కర్రీని మనం ఆపుకోవాలనమాట. అంటే మీరు వేసుకునే మీద ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అనేది కర్రీలో కొంచెం వేసుకోండి. సూపరుంటుంది కర్రీ. ఎప్పుడూ ఒకటే విధంగా కూడా ఇలా కూడా మనం వేసుకోవాలి. టమాటో లేకుండా పులుసు వేసి చేస్తే ఎండు రొయ్యల కూర సూపర్ అదిరిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారైతే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా అదిరిపోయింది. ఎండు రొయ్యలు, ఉల్లిపాయ పులుసు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.